లేరునే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేరు. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా, వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా. మీ సోదరుడుగా అక్క, అవ్వ, అమ్మ 10 ఏళ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటెయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు. ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగండి. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు. ఎవరికి? ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాల్లో పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను, మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు, ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటికి అందుకే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడ నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మరిని మొత్తం కుప్ప కూర్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. ఆయన అల్లకల్లోలం చేసినా, ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు, ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగ యువకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, దళితులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, ఆదివాసులను కావచ్చు, మైనారిటీలను కావచ్చు, వీళ్ళందరి కష్ట సుఖాలు తెలుసుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ సూటిగా అడుగుతున్న నిరుద్యోగ యువకులను, వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదా లేదా
60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామా లేదా ఎల్బీ స్టేడియం వేదికగా అని చెప్పి నిరుద్యోగ యువకులను అడుగుతున్నా. ఇవాళ ప్రైవేట్లో 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్న మన తెలంగాణ విద్యార్థులకు ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోని నిర్మించడమే కాదు, రాష్ట్రంలో 100 నియోజకవర్గాలు